కంటి వెలుగు. ఆ దూరంలో చూస్తున్నది తెలుగంగ కు సంబంధించిన రెగ్యులేటర్, తెలుగంగకు సంబంధించే లింక్ రెగ్యులేటర్. ఇక్కడ పైన రాతి కటకం కనబడుతుంది, ఎస్కేప్ కెనాల్ సంబంధించిన రెగ్యులేటర్. ఇక్కడ మనం చూస్తున్నది ఎస్ఆర్బిసి రెగ్యులేటర్. తర్వాత ఇక్కడ చూస్తున్నది జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్. ఈ బనకచెర్ల కాంప్లెక్స్ దగ్గర నుండి 44,000 క్యూసెక్కులు తీసుకురావాలని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని వెడల్పు చేశారు. ఎన్ రామారావు గారు, అంజయ్ గారు కలిసి కట్టిన రెగ్యులేటర్ అయితే, పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ అయితే 11,000 క్యూసెక్కులే ఉండింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు తీసుకురావాలని, తర్వాత జిఎన్ఎస్ఎస్ నుండి అందులో కీలకమైన గండికోట నుండి మైలవరానికి నీళ్లు ఇవ్వాలని, పైడిపాలానికి నీళ్లు ఇవ్వాలని, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈ కాంప్లెక్స్ దగ్గర నుండి శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాటి నుండి 30 రోజుల్లో 120 టీమ్స్ నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసం ప్రతిరోజు 4 టీమ్స్ నీళ్లు తీసుకోవాలనుకుంటే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ను కూడా 4 టీమ్స్ సామర్థ్యం పెంచడం కోసం 44,000కు పెంచారు. ఎస్ఆర్ఎంసీని కూడా 44,000 క్యూసెక్లకు పెంచారు. ఇక్కడ కూడా అదే నిర్మాణాల్లో పాతగా ఉన్న తెలుగంగ, ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బిసి రెగ్యులేటర్కి అదనంగా జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ కట్టారు. అంటే కట్టడం ఉద్దేశం ఏంటంటే, దీని ద్వారా ఆ రోజు 5,000 క్యూసెక్లే తీసుకుంటున్నాం, ఆ రెగ్యులేటర్ కట్టుకుంటే 17,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు అని నిర్ణయం తీసుకుని కట్టుకున్నారు. ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ వచ్చే కాలం ఈ విధంగా కిందికి వస్తూ ముందుకు ఇటువైపు పోతుంది. అదేవిధంగా జిఎన్ఎస్ నుండి వచ్చే రెగ్యులేటర్ కాలం కూడా కొంచెం ముందుకు పోయి 250 మీటర్ల దగ్గర 2 కాలువలు కలిసి ఒకటే గోరకలకు పోతాయి. కనుక ఈ నేపథ్యంలో అక్కడి నుండి, అంటే ఇక్కడ కింద 250 మీటర్ల నుండి 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పెంచే కాలువ నిర్మాణం చేశారు. అయితే ఎన్టీ రామారావు గారికి వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారికి వారసులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ బనకచెర్ల కాంప్లెక్స్ యొక్క అవసరము, ఆవశ్యకత, ఎందుకు కట్టారనేది పూర్తిగా అర్థం చేసుకున్నారో లేదో అన్న భావన మాకు కలుగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ 44,000 క్యూసెక్కులు నీళ్లు వస్తున్నప్పటికీ కూడా అక్కడ తెలుగంగ నుండి 15,000 క్యూసెక్కులు తీసుకుంటే వెలుగోడు రిజర్వాయర్కు 15,000 క్యూసెక్కులు చేరిన తర్వాత వెలుగోడు నుండి మద్రాస్ కాలువ ద్వారా ఏదైతే బ్రహ్మసాగర్కు నీళ్లు పోవాలో, సోమశిలకు నీళ్లు పోవాలో, కండలేరుకు నీళ్లు పోవాలో, పూటికి నీళ్లు పోవాలో 15,000 క్యూసెక్కులతో కాకుండా కేవలం 5,000 క్యూసెక్కులు నీళ్లు పోయే మద్రాస్ కాలువ మాత్రమే అక్కడ ఉంది. ఈ సామర్థ్యం పెంచినప్పుడు దాన్ని కూడా 15,000కు పెంచకపోవడం వల్ల తెలుగంగ ద్వారా వెలుగోడు రిజర్వాయర్కు 15,000 క్యూసెక్కులు తీసుకుపోయినప్పటికీ కూడా అక్కడ నుండి మద్రాస్ కాలువ సామర్థ్యం 5,000 అవడం వల్ల మిగిలిన 10,000 క్యూసెక్కులను తీసుకొచ్చి గాలేరులోకి పోస్తున్నారు. అంటే గాలేరులోకి పోయడం అంటే అది కుందు నదిలోకి చేర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే తెలుగంగ ద్వారా పోతున్న నీళ్లు సమాజం అంతా, ప్రపంచం అంతా తెలుగంగకు పోతున్నాయి అనుకుంటే తెలుగంగ 5,000 పోతే 10,000 కుందులోకి పోసేస్తున్న వైనాన్ని దాచిపెట్టారు ఈ వారసులుగా వచ్చిన వాళ్ళనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగానే ఈ రోజు ఏదైతే ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ను అంజయ్ గారు ప్రపంచ బ్యాంకు నిధులతో కట్టించి ఇక్కడ కాలువ తీసుకొచ్చారు. ఈ కాలువ ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఉన్న నిపుణవాగు, ఇదంతా నిపుణవాగు, కేసీ కెనాల్ నీళ్లు పోయే నిపుణవాగులో ఉండి ఇక్కడ కింద బ్రిడ్జ్ కట్టి, అక్కడ కట్టి దాని కింద నుండి ఎస్ఆర్బిసి కాలువను తీసుకొచ్చిన వైనం ఉండి ఇక్కడ నుండి గోరకలకు పోవాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2022లో దీన్ని ఒక జీవో లేకుండా ఏం లేకుండా పూర్తి చేశారు. దీన్ని అంతా కూడా కంప్లీట్ గా 250 మీటర్లు పూర్తి చేసి ఆ ఎస్ఆర్బిసి కాలువ అడ్డకట్టను కూడా తెగ్గొట్టి ఎస్కేప్ ఛానల్లోకి వేశారు. అంటే ఎస్కేప్ ఛానల్లో వచ్చే 15,000 కాకుండా ఎస్ఆర్బిసి నుండి పోయే 15,000 క్యూసెక్కులు కూడా కుందులోకి డైవర్ట్ చేసేలాగా చేశారు. ఎందుకు చేశారు? ఆయన 20,000 క్యూసెక్కులు నీళ్ళు నేను పోతిరెడ్డిపాడుకు తీసుకొస్తా ఉంటున్నారు. పోతిరెడ్డిపాడుకు 20,000 క్యూసెక్కులు తీసుకొచ్చే వీలుందా? ఆయన చెప్పిన జియో ప్రకారం కూడా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రకారం కూడా చూసుకుంటే 854 అడుగులకు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే 3 టీమ్స్ నీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా 33,000 క్యూసెక్ల కంటే పారవు. 854 పైన అదనంగా ఉన్నప్పుడు కూడా 44,000 క్యూసెక్ల కంటే అదనంగా నీళ్లు తీసుకురాలేరు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా 44,000 క్యూసెక్లకు తీసుకురాలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో 20,000 క్యూసెక్లు తీసుకొస్తామని చెప్పి కుందు వైపు 30,000 క్యూసెక్లకు డైవర్ట్ చేసేలాగా కాలువలను విధ్వంసం చేసి తీసుకొని పోయిన వలన మనకు స్పష్టంగా కనబడుతుంది. సరే, అది చేశారు. ఇటువైపు ఏమైనా ఎస్ఆర్బిసి కాలువలో జిఎన్ఎస్ఎస్ నుండి పోయే దాంట్లో ఇక్కడ నుండి 22,000 పోవాల్సిన దాంట్లో 22,000 క్యూసెక్లు పోతున్నాయంటే దాంట్లో అనేక స్ట్రక్చర్స్ అడ్డం ఉండడం వల్ల 20,000 క్యూసెక్లు కూడా పోవడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే మీరు 8,000 క్యూసెక్కులకు కాదు 22,000 క్యూసెక్కులు చేసేలాగా ముందు ఆ కార్యక్రమం చేపట్టాలి. దాన్ని అడ్డంకులు తొలగించాలి. ఈ అడ్డంకులు తొలగించకుండా ఈ రెగ్యులేటర్ ను కూడా ప్రపంచ బ్యాంకు నిధులతోనే డైవర్ట్ చేశారంటే వీళ్ళకి రాయలసీమ మీద ప్రేమ ఉందా అనేది ఒక అర్థమవుతుంది. కనుక ఈ నేపథ్యంలో ఇక్కడ మనం అంతా చూసుకుంటే, కాంప్లెక్స్ అంతా చూసుకుంటే తెలుగంగ రెగ్యులేటర్ ద్వారా తీసుకుపోయే 15,000 క్యూసెక్కులు వెలుగోడు రిజర్వాయర్ ఒక 12 రోజులు నిండిపోతుంది అనుకుంటే 13వ రోజు నుండి
మనం తీసుకున్న నీళ్ళలో తెలుగుగా ఉపయోగపడేది 5,000 క్యూసెక్లే, మిగిలిన 10,000 క్యూసెక్లు గాలేరులోకి పోసేస్తున్నాం. మరి ఇక్కడ నుండి తీసుకొచ్చిన నీళ్ళలో ఈ రెగ్యులేటర్ ఆ రెగ్యులేటర్ కలిపి 30,000 క్యూసెక్లు కుందులోకి పోస్తున్నాం. 8,000 క్యూసెక్లు మాత్రమే ఎస్ఆర్బీసీలోకి తీసుకుంటున్నాం. అంటే ఈ ప్రాజెక్టు కట్టింది ఎస్ఆర్బీసీకి నీళ్లు ఇవ్వడానిక, తెలుగుకు నీళ్లు ఇవ్వడానిక, కుందులోకి నీళ్లు పోవడానిక అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది చేయకుండా ఉన్న సందర్భంలో వైసీపీ పార్టీ వాళ్ళు మా నాయకుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్న నేపథ్యం ఒకవైపు కనపడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా పూర్ణ స్కీమ్ ద్వారా ఉత్తరాంధ్రలో నీళ్లు ఇస్తాం, లేదా హంద్రీ నివాకు ఏ విధంగా అయితే కుప్పానికి నీరు చేర్చామో అదే విధంగా వెలుగొండకు నీరు చేస్తాం, ఉత్తరాంధ్రకు నీరు చేస్తామని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర మిత్రులు, వెలుగొండ మిత్రులు అంతా కూడా ఒక్కసారి వచ్చి హంద్రీ నివాని చూడాలని కోరుకుంటున్నా. హంద్రీ నివాలో కుప్పానికి నీళ్లు చేరుతున్నాయి, కానీ 0 నుండి 600 కిలోమీటర్లకు ఉన్న ప్రాంతంలో ఏ రైతాంగానికి కూడా నీళ్లు చేరని వైనం కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో వాస్తవాలే చెప్తున్నారు. కుప్పానికి నీళ్లు ఇస్తానంటున్నాడు, కానీ మధ్యలో నీళ్లు ఇచ్చానా లేదా అనేది ఆయన చెప్పలేదు. అదేవిధంగా వెలుగొండ వరకు కూడా నీళ్ల వాసన చూపించి ఇస్తానని చెప్తాడేమో. మరి ఆ అంశం మీద నిలదీయాల్సింది వెలుగొండ ప్రాంతం రైతాంగమే కాదు, అందరం కలిసి సమిష్టిగా దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మీరు మోసం చేసేది కాదు, దాంట్లో ఎలా పూర్తి చేస్తారు, ఏం చేస్తారు అనే స్పష్టమైన విధానం ప్రకటించాలంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఏం జరిగిందో చర్చించుకుందాం. మీ తాబేదారులుగా మీరు ఎన్నుకున్న నీటి సంఘం నాయకులు కాదు అక్కడ పిలుచుకొని మీటింగ్ పెట్టాల్సింది. డూడు బస్వన్న లాగా తల ఉపయోగాలను కాదు, ప్రజా సంఘాలు పిలవండి, లేదా అఖిలపక్షాలు పిలవండి, ఏం జరుగుతుందో చర్చించుకుందాం. ఇక్కడ మీరు 44,000 క్యూసెక్కులకు నీళ్లను పారించకుండా ఈ ప్రాజెక్టులను అడ్డదిడ్డంగా వదిలేసి మీరు డబ్బు సంపాదించుకోవడం కోసం కుందులను వెలుపు చేసే కార్యక్రమం చేసుకోబోతుంటే జగన్ రెడ్డి గారు చేసుకోబోతున్న వైనాన్ని ఆ రోజు తెలుగుదేశానికి అనుకూలమైన పత్రికలంతా విమర్శించాయి. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే పత్రికలు స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నాయి. దార్చిగుండైన చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నివాని పూర్తి చేసేశారు. మరి హంద్రీ నివాలో 0 నుండి 600 కిలోమీటర్లు నీళ్లు పారకపోయినా అది పూర్తి చేశారని వాళ్ళు రాస్తున్నారు. అదేవిధంగా గండికోటకు నీళ్లు పోతున్నాయి, గండికోట నుండి సర్వరాయసాగర్ నీళ్లు పోతున్నాయి, మైలవరానికి నీళ్లు పోతున్నాయి, వాంజికొండకు నీళ్లు పోతున్నాయి అని చెప్పి రాసుకుంటూ చేయవలసిన కార్యక్రమం అంతా కొందరు వెలిపోయని చెప్పి కార్యక్రమం ఒకటి చేసుకుంటూ పోతున్నారు. అంటే ఏమి దుర్మార్గం. ఎవడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు రాయలసీమ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఆ నీళ్ళన్నీ కుందులో తీసుకొని పోయి మీరు మట్టి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆ నీళ్ళన్నీ నెల్లూరు వైపు సోమశిల కంటలేరు నింపుతారో లేదో తెలియదు, సముద్రానికి మాత్రం 200 టీమ్స్ ని పారబోస్తూ ఈరోజు మా కేసీ కెనాల్ కాలం ఎండిపోయింది. ఇక్కడ అంతా కూడా దీంట్లో ఒక చుక్క నీళ్లు పారవల్ల మీరు ఏదైనా చేయాలనుకుంటే, ఆ కేసీ కెనాల్ నీళ్లు పారాలనుకుంటే మీరు ఈ రోజు గుండ్రేల దగ్గర కట్టి ఉండాల్సింది. మీరు రాష్ట్ర విభజన కంటే ముందే అనుమతి వచ్చిన గుండ్రేల ప్రాజెక్టు DPR తయారైంది. మరి ఆ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? మీరు 2019లో దానికి శంకుస్థాపన చేశారు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి కంటే ముందు DPR అనుమతులు వచ్చింది, ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు చేయరు? ఈ రోజు మీరు ఇద్దరు రహస్యంగా చర్చించుకున్న దాంట్లో మనం బేసిజాలు లేకుండా మనం సామరస్యంగా సమస్యలు పరిష్కరిస్తామంటున్నప్పుడు ముందుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సింది గుండ్రేల గురించి మాట్లాడాలి. గుండ్రేల కట్టుకుంటే కేసీ కెనాల్కి ఈ ప్రాంతంలో ఈ అడిగంటి పోయి ఈ కాలం అంతా కూడా నీళ్లు వస్తాయి. అదేవిధంగా LLC ప్రాంతంలో అత్యంత వెనకబడిన కర్నూలు ప్రాంతంలో వెనకబడి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన RDC కూడా రాకుండా ఉంటుంది. మరి ఈ అంశాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? కింద గోదావరి నుండి నల్లమల సాగర్ తీసుకొస్తే రాయలసీమ సస్యశ్యామలం అంటున్నారు. అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా డబ్బులు ఎక్కడెక్కడ సంపాదించుకుందాం, నల్లమల సాగర్ వరకు తీసుకొచ్చే ప్రాజెక్టులో మట్టి పని చేసుకుందాం, తోవుకుందాం, ఆ నీళ్ళన్నీ వస్తాయి కాబట్టి కుదురు వెలుగు చేస్తామనే కార్యక్రమం చేసుకుంటూ పోతూ డబ్బులు సంపాదించే కార్యక్రమం కాదు. మీరు భగవంతుడు మీకు కొన్ని అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రిగా, అది మంచికో చెడ్డకో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలంతా బాగోకుండేలాగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఆ దిశగా మీరు మీ నీటి సంఘాల నాయకులతో సమావేశాలు కాదు పెట్టాల్సింది. మీ నీటి సంఘాల నాయకులు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో ఏం మాట్లాడారో స్పష్టంగా అర్థమవుతుంది. కేసీ కెనాల్కు నీళ్లు ఇవ్వడం లేదంటే దానికి సంబంధించిన నాయకులు అధినాయకులు మాకు తిరుమలకు దర్శనం కావాలి, లేదా మా టోల్ గేట్లకు పాసులు కావాలి అని అడుగుతున్నారంటే ఈ రైతాంగం ఎన్నుకున్న నాయకుల వాళ్ళు, మీరు నియమించిన నాయకులు అనేది స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి నాయకులతో సమావేశం పెట్టి మేము ప్రజల మెప్పుతో, ప్రజల సహకారంతో, ఎన్నుకున్న నాయకులతో లేదా డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లతో మేము నిర్ణయం తీసుకొని చేశామని చెప్పి ప్రచారం చేసుకునే కార్యక్రమాలను ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రజా సంఘాలు పిలవండి, రాజకీయ పార్టీ పిలవండి, అందరం కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళమే, ఎవరూ వ్యతిరేకం కాదు. అందరం పరస్పరం సహకరించుకుందాం. మా ఒపీనియన్ తప్పుంటే ఎక్కడ తప్పు చెప్పండి, మీ ఒపీనియన్ ఎక్కడ తప్పు నేను చెప్తాను, చర్చ చేసుకుందాం.
చర్చకు ఎందుకు ముందుకు రారు? 2014 ముందున్న ముఖ్యమంత్రులంతా కూడా అనేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి చర్చలు చేసుకున్నారు. మీరు ఎందుకు చేసుకోవడం లేదు? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఆ దిశగా అడుగులు వేయండి. కానీ మీరు నువ్వు దొంగ అనుకుంటూ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు తిట్టుకోవడం కాదు, ప్రజల సంక్షేమం వైపు చేయండి అని చెప్పడం కోసమే ఈ రోజు మేము ఝాన్సీ గారిని కూడా ఇక్కడికి పిలుచుకొచ్చాం. వారికి కూడా ఈ విషయాలన్నీ వివరించాం, ఏం జరుగుతుందన్నది. మా కాలువలకు నీళ్లు రాకుండా, నీళ్లను చేసే కార్యక్రమం చేపట్టకుండా మూసివేసే కార్యక్రమాలు, కుందులు వెలుగు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మీరు గ్రహించుకొని మంచి పద్ధతిలో, మంచి ఆలోచనలతో ప్రజలకు బాగు చేసే కార్యక్రమాలు చేపట్టండి. మీరు ఈరోజు ఆర్థికంగా పులి మీద స్వారీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారన్న భావన మాకు కలుగుతోంది. ఆ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గురించి కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చర్చించడానికి కూడా అఖిలపక్షం పెట్టండి. మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారు కట్టిన అలగునూరు రిజర్వాయర్ ఆ ప్రాజెక్టు కట్టడానికి 20 సంవత్సరాలు పడితే కూలిపోవడానికి 12 సంవత్సరాలు పట్టింది. కూలిపోయింది కూడా మీ పాలనలో కూలిపోతే ఈ రోజు 2017 నుండి 8 సంవత్సరాలైనా దానికి డబ్బులు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతూ మీరు అమరావతిలో 1500 కోట్లతో ఒక విగ్రహం, లేదా నీళ్లు ఎత్తిపోవడానికి 2000 కోట్లు, మల్టీ లెవెల్ ఉన్న హైకోర్టులు కాకుండా పెద్ద పెద్ద కోర్టులు కట్టడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు, ఏమిటి కోసం చేస్తున్నారు, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారా? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం చర్చించుకుందాం. సంపద అనేది సృష్టించేది కింది నుండి సంపద సృష్టి కావాలి. ఈ రోజు మా కేసీ జిల్లా రైతులు ఎండిపోతే సంపద సృష్టి అవుతుందా? ఈ రోజు నంద్యాల షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ఈ బాడెక్కు తీసుకునేవాడు కూడా లేని పరిస్థితులు అవుతున్న నేపథ్యంలో మీరు అమరావతిలో సంపద సృష్టించి ఒక 50 ఏళ్ళ తర్వాత చేస్తే వీళ్ళంతా బతుకుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి, విజ్ఞతతో ఆలోచించని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా మీరు మొండిగా ఎత్తిపోతల పథకం వల్ల లాభం అని చెప్పి కార్యక్రమాలు పక్కన పెట్టి ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం కోసం మీరు కూడా మనకు చర్యకు రావాలి. ఏం జరిగిందో మీకు తెలిసి చేశారో, తెలియక చేశారో, ఈ కాలంలో ఎందుకు మూసారో మీరు కూడా సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం.